సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మానవ సేవయే మాధవ సేవ. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. చిలకవాగులో అనుమతి లేని ఇంటి నిర్మాణం. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులకు మార్గదర్శి మా హై విజన్ ఫౌండేషన్ సంస్థ కోఆర్డినేటర్ కృష్ణ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మానవ సేవయే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. తాండూరు పట్టణంలో ఆదివారం ASGMK ట్రస్ట్ ను చైర్మన్ ముజీబ్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉచిత వైద్యం, కంటి పరీక్షల శిబిరాలను మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, సంపాదించడం మాత్రమే కాదు, సంపాదనలో కొంత భాగం ఆపదలో ఉన్న బీదలను ఆదుకునే సేవాభావాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఇటీవల కాలంలో తాండూరులో సేవాభావంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముజీబ్ ఖాన్ ను ఆయన అభినందించారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దైవభక్తి, దేశభక్తి, విశ్వ మానవ కళ్యాణం కోసం తప్పించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ, అనవసర విమర్శలు, ఆరోపణలు వదిలి మానవ సేవ కోసం నిస్వార్థంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని తెలిపారు. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సహకారంతో తాండూరులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ముజీబ్ ఖాన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కన్నం పురుషోత్తంరావు, అబ్దుల్ రౌఫ్, డాక్టర్ సంపత్ కుమార్, గడ్డల రవీందర్, భగవాన్, బీర్కట్ రఘు, శివానంద్, అగ్గన్నూరు సంకేత్, అబ్దుల్లా, మసూద్, గఫూర్ పాషా తదితరులు పాల్గొన్నారు. పేదోళ్ళను ఆదుకోవడంగా జరుగుతుంది. ముజీబ్ ఖాన్ గారు ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఇప్పుడే ఐక్యామతో ఏర్పాటు చేస్తున్నాం, అదే కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసినాం. మరి వారు పోషణ విధంగా పేదోళ్ళందరూ కూడా, పేద విద్యార్థులందరినీ కూడా వారు ట్రస్ట్ ద్వారా చదివించి అక్కడ చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా IPS కానీ IAS కానీ బాగా చదివి పేదోళ్ళందరూ కూడా ముందు వారికి వారు కూడా సహకరిస్తారు. ఏదైతే డబ్బులు చాలా మంది ఉంటాయి, కానీ డబ్బులు ఖర్చు పెట్టాలంటే కూడా ధైర్యం పోవాలి. వారు ఏ డబ్బులు వాళ్ళు సంపాదించినారో నేను 5-10 ఏళ్ళు చూస్తున్నాను. ఏ కార్యక్రమం కూడా పేదల పట్ల ముందుండి చేయడం జరుగుతుంది. దానికి సంపత్ గారు అక్కడ హాస్పిటల్ పెట్టి ఇక్కడ ఐక్యాంపు వారు కూడా సహకరించడం జరుగుతుంది. కంప్యూటర్ ల్యాబ్ ఇక్కడ ఈ కాంప్లెక్స్ వస్తే చాలా నీట్గా ఏదైతే మరి అక్కడ వాళ్ళు సొంతంగా ఇక్కడ కాంప్లెక్స్ పెట్టి మరి కంప్యూటర్ ల్యాబ్ ఐక్యామ్ పెట్టడం చాలా సంతోషం. మరి ముందు కూడా వారు ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా వారికి సపోర్ట్ కావాలని చెప్పుకుంటూ మరి ఇంకా ముజీబ్ ఖాన్ గారు ఇంకా ఎన్నెన్నో చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ కూడా కొంతమంది మరి మాధవి వాళ్ళు కొన్ని స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి దానికి తోడు ముజీబ్ ఖాన్ గారు కూడా పేదలందరూ ఆదుకోవడం జరుగుతుంది. जो पूर पीपल्स को अच्छा काम कर रहे हैं, कंप्यूटर ट्रेनिंग दे रहे हैं, ICAM कर रहे हैं, वो पूरा मेरा सपोर्ट है मुझे काम करते हम लोग आपका एक रिकॉर्ड है 32 इयर्स में एक दिन भी साहब बीमार है बोल के दांड वाले ने सुने, हम भी नहीं देखे. अच्छा भाई है ना,
తాండూరు మున్సిపల్ పరిధిలోని కోకట్ రోడ్డు ఎన్ఎం ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓ వ్యక్తి ఏకంగా చిలకవాగుపై ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. చిలకవాగులో సిమెంట్ పిల్లర్లు వేసి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతి లేదని యజమానులు తెలిపారు. తాండూరు మున్సిపల్ పరిధిలో చిన్న చిన్న విషయాలలో జోక్యం చేసుకునే అధికారులు చిలకవాగులో నిర్మాణం కొనసాగిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గొల్ల చెరువులో కూడా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు ఏకంగా చిలకవాగులో నిర్మాణం చేపట్టినా పట్టించుకోకపోవడం లేదు. ఇకనైనా మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకొని నిర్మాణాన్ని ఆపాలని పలువురు కోరుతున్నారు. రాములు నా పేరు గంగధర్. లేదు సార్, ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు పర్మిషన్? లేదు, అది మున్సిపాలిటీలో పేరేసి ఇచ్చినాం. బాగులకు ఒక సార్ ఆడ లేదు, ఆడ కంప్యూటర్ ఇస్తున్నాం. అది పిల్లలు వేయాలి కదా, అందులో పిల్లలు వేసి పడదేయాలి సార్. పర్మిట్ ఈడ వస్తే మరి కట్టమే.
అత్యుత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు మార్గదర్శకంగా హై విజన్ ఫౌండేషన్ ఉంటుందని సంస్థ కోఆర్డినేటర్ కృష్ణ తెలిపారు. ఆదివారం భాష్యం కళాశాలలో కోఆర్డినేటర్ కృష్ణ మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి పై చదువుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం తమ సంస్థ పనిచేస్తున్నదని గుర్తు చేశారు. గత సంవత్సరం 100 మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందించి అన్ని విధాలా ఆదుకున్నామని కృష్ణ తెలిపారు. హై విజన్ ఫౌండేషన్ సంస్థ హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో ఉందని తెలిపారు. 10వ తరగతి అనంతరం కొంతమంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువును ఆపేయకుండా మార్గదర్శకంగా వారిని చదువులో ప్రోత్సహించేందుకు సంస్థ పనిచేస్తున్నదని తెలిపారు. ప్రపంచంలోనే యూత్ ఎక్కువగా ఉన్న దేశం మన దేశం అని, అందులో తెలంగాణలో చాలా మంది యూత్ ఉందని, వారిని సరైన మార్గంలో నడిపించాలని తమ సంస్థ ఉద్దేశం అని తెలిపారు. 2035 సంవత్సరానికి 10,000 విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం తమ ముఖ్య ఉద్దేశమని కోఆర్డినేటర్ కృష్ణ తెలిపారు. గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ నేటితో 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 1077 మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందించి వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నదని కృష్ణ తెలిపారు. హై విజన్ ఫౌండేషన్ ప్రతినిధి సలీం మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా ఎలాంటి చదువులు చదవాలో చెప్పడం తమ ముఖ్య ఉద్దేశమని, వారికి మార్గదర్శకంగా ఉండడం తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తాండూరు పరిసర గ్రామ ప్రజలందరికీ హై విజన్ ఫౌండేషన్ తరఫున ముఖ్యంగా కృతజ్ఞతలు. ఎవరైతే 10th క్లాస్లో ఎక్కువ మార్కులు సాధించారో, సో నా పేరు కృష్ణ, హై విజన్ ఫౌండేషన్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. సో మా ఫౌండేషన్ వచ్చేసరికి ఆర్థికంగా ఎవరైతే చదువుకోవడానికి స్తోమత లేకుండా ఉన్నారో వాళ్ళకి మా ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఆర్థిక సాయం, దాంతోపాటు కెరీర్ కౌన్సిలింగ్, స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్స్, ప్రత్యేకించి ఓరియంటేషన్స్, ఇంటర్న్షిప్స్ కూడా పిల్లలకి కల్పించడం జరుగుతుంది. సో లాస్ట్ 2 years నుంచి తాండూరు నుంచి దాదాపుగా 100 మంది పిల్లలు జాయిన్ అయ్యారు మా ఫౌండేషన్లో. ఈ హై విజన్ ఫౌండేషన్ అనేది హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో సాగర్ సొసైటీ అనే ప్రాంతంలో ఉంది. ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ తర్వాత చాలామంది పిల్లలు వాళ్ళకి ఎడ్యుకేషనల్ సిస్టమ్ని అక్కడితో ముగించుకోవడం జరుగుతుంది. కానీ దానిని కంటిన్యూ చేయడం కోసం మాత్రమే వాళ్ళ యొక్క ఎదుగుదలకి, భవిష్యత్తుకి మరొక పునాది ఏంటంటే మన యూత్. దేశంలో ఉన్నంత యూత్ ఏ ప్రపంచంలో లేదు. ప్రపంచం మొత్తం చూసుకున్నా మన ఇండియాలోనే ఉంది. ప్రత్యేకించి తెలంగాణలో 4-5 లక్షల మంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత డ్రాప్అవుట్స్ కానీ మిగిలిపోతున్నారు. అలాంటి పిల్లలకి ఆర్థిక సాయంతో పాటు కెరియర్లో మంచి నైపుణ్యాన్ని, మంచి స్కిల్స్ని అందించడమే ఈ యొక్క ఫౌండేషన్ ఉద్దేశం. అన్నిటికన్నా మించి 2035 కల్లా 10,000 పిల్లలకి సాయం చేయడం అనేది మా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఫౌండేషన్ అనేది 2022లో 5 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో స్టార్ట్ అయింది. ప్రస్తుతం చాలా విజయవంతంగా నడపబడుతుంది. ఈ సంవత్సరం వరకు 1077 మంది పిల్లలు మా ఫౌండేషన్లో భాగస్వామ్యం ఉన్నారు. సో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా మా ఎలిజిబిలిటీ ఫ్యామిలీ యొక్క ఆదాయం నెలకి 25,000 మాత్రమే ఉండాలి. విద్యార్థి ఖచ్చితంగా 70% మార్కులతో వాళ్ళ అకాడమిక్ ఫైనల్ మార్క్స్లో పాస్ అయి ఉండాలి. మరి ఒకసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు మాత్రమే దీనికి అర్హులు. 70% మార్క్స్ అనేవి ఖచ్చితంగా మినిమం అర్హత. మాకు ఈ సంవత్సరం 910 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో మేము వెరిఫికేషన్ చేసి టాప్ 500 సీట్స్ మాత్రమే ఇస్తాం. ఎందుకంటే బెనిఫిషరీస్ చాలామంది వస్తున్నారు, అప్లికేషన్స్ చాలా వస్తున్నాయి. బట్ మా ఎలిజిబిలిటీలో 70% వస్తే 70% అయితే ఖచ్చితంగా ఇచ్చేది. టాప్ 500 ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తాను. సో ప్రజలందరికీ ముఖ్యంగా నేను నా తరపున, ఫౌండేషన్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా హై విజన్ ఫౌండేషన్లో ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళలో అత్యధిక మార్కులు వస్తున్న టాప్ 50లో ఖచ్చితంగా 10 నుంచి 15 మంది తాండూరు ప్రాంత ప్రజలు ఉన్నారు, మీరు స్టూడెంట్సే ఉన్నారు. సో ఇది నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసింది. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు సలీం చివాని. నేను జీవా కెరియర్ ప్రాక్టీషనర్ని. హై విజన్ ఫౌండేషన్ వారు నన్ను స్టూడెంట్స్కి కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి అప్రోచ్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్, జీవా ప్రోగ్రామ్ అనేది ప్రామిస్ ఫౌండేషన్ బెంగళూరు వాళ్ళు కనిపెట్టిన ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో పిల్లలకి వాళ్ళలో దాగి ఉన్న పొటెన్షియల్స్ ఏమున్నాయి అవి ఐడెంటిఫై చేసి వాళ్ళకు సరైన కెరియర్స్కి ఒక దారి చూపించడానికి, దానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయి అవి ఎట్లా కనిపెట్టవచ్చు అన్నట్టుగా పురాగా ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ ఉన్నది.
ఈ ప్రోగ్రాం వల్ల ఏవైతే స్టూడెంట్స్ 10th గ్రేడ్ నుంచి పాస్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళలో దాగి ఉన్న ఒక పొటెన్షియల్ని కనిపెట్టి దానికి సమాజానికి కావాల్సినటువంటి పరిశ్రమలో లేకుంటే జాబ్స్ ఆర్ కెరియర్స్లో ఎలా కనెక్ట్ చేయాలో అనేది కనెక్ట్ చేస్తుంది. ఇందులో వాళ్ళ ఒక 135 క్వశ్చన్ది ఒక టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది రాస్తారు. రాశాక ఆ టెస్ట్ యొక్క అవుట్కమ్, పిల్లల యొక్క మార్క్స్, తల్లిదండ్రుల యొక్క క్వాలిఫికేషన్ అండ్ వాళ్ళు ఎటువంటి జాబ్స్ చేస్తున్నారు ఇవన్నీ చంక్ చేసి పిల్లలకి సరైన, ఇప్పుడు మనకు ముఖ్యంగా తెలుసు, ముఖ్యంగా మనము 10th క్లాస్ పాస్ అయ్యాక మనకు 5 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అందరికీ తెలిసింది ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి. ఇది కాక ఆర్ట్స్ ఇంకా వొకేషనల్ ట్రైనింగ్ కూడా జనానికి చాలా ఉపయోగపడుతుంది. దీంతో మనకు డిగ్రీలో చాలా కోర్సెస్ చేయవచ్చు. మరి అందరూ ఏ డిగ్రీ చేస్తే బాగుంటుందనేది ఇందులో వాళ్ళు ఎంత క్రమంగా వాళ్ళు ఏం ఎగ్జామినేషన్స్ ఇస్తారు ఇట్లా డీటెయిల్గా ప్రతి ఒక్క పిల్లడికి కనీసం 3 నుండి 5 కెరీర్ ఆప్షన్స్ తెలపడం జరుగుతుంది. ఇది వాళ్ళ పిల్లలకి నువ్వు వాళ్ళ తల్లిదండ్రులకి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఈ కౌన్సిలింగ్ సెషన్లో క్లారిఫై అవుతాయి. ఈ సందర్భంగా నేను హైవిజన్ ఫౌండేషన్ ఎవరైతే 10,000 మందిని 2035 వరకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకు సహాయపడుకుంటూ ఇటువంటి పిల్లలకి సహకరిస్తున్నానని చాలా ఆనందంగా, నాకు ఇటువంటి అవకాశం కలిగినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్లస్ అందరు ప్రజలకి ఎవరైతే ఈసారి 10th రాశారో రాయబోతున్నారు వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.